రెండుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్ ను ఒక్కటి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు దిగ్విజయ్ సింగ్. రాత్రికి ఆయన హైదరాబాద్కి రానున్నారు. అయితే ఈలోపే ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో తెలంగాణ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ సహా ఇన్ఛార్జీలు బోసరాజు, నదీం జావేద్, రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అసలు వివాదం ఎలా మొదలైంది, కేవలం కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదన్నదే కారణమా, అంతకు మించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై దిగ్విజయ్ వాకబు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ను రేవంత్ రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ ఏం మాట్లాడారు, ఇటీవలి వివాదాలపై ఏదైనా నివేదిక ఇచ్చారా, తమ వర్షన్ ముందే చెప్పేశారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. తెలంగాణలో టీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. నిత్యం కూడా టీ కాంగ్రెస్ లో ఏదో ఒక సమస్య, అందులో ఉన్నటువంటి నేతల మధ్యనే పోరు జరుగుతూ ఉంది. సో ఇదంతా రోజు నిత్యం కూడా వివాదాస్పదంగా మారుతున్నటువంటి ఘటనలు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం అందరం చూస్తున్నాం. టీపీసీసీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీ కాంగ్రెస్ కి సంబంధించి సిచ్యువేషన్స్ అన్ని సెట్ చేయడం, దాంతో పాటుగా ఒక నివేదికను ఢిల్లీకి పంపించేందుకు దిగ్విజయ్ సింగ్ ఈ రోజు హైదరాబాద్ కి రాబోతున్నారు. సో ప్రధానంగా ఈ రోజు వచ్చేటువంటి ఈ చర్చకు సంబంధించి మనం చూస్తే క్లియర్ గా కూడా పలు కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో జరగబోతున్నటువంటి సమావేశాలకు సంబంధించి దాదాపు టీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి, టీవీసీ చీఫ్, దాంతో పాటుగా ఇతర నేతలందరితో కూడా భేటీ అవ్వబోతున్నారు దిగ్విజయ్ సింగ్. ఆ భేటీలో ప్రధానంగా పలు అంశాలతో చర్చించడంతో పాటుగా భారత్ జోడో యాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఒక నివేదిక అర్పించబోతున్నారు. ఈ నివేదిక అనంతరం కూడా నివేదికకు సంబంధించి పలు విషయాలు అయితే రాబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దేంట్లో ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతుంది. అండ్ దాంతో పాటుగా టీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ జగ్గారెడ్డికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇష్యూ కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి సీనియర్ నేతలకు సంబంధించినటువంటి సమస్యలకు పైన దిగ్విజయ్ సింగ్ క్లారిటీతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా హైకమాండ్ చేరవేసేందుకు దిగ్విజయ్ సింగ్ రాబోతున్నారు. సో రేపు ఉదయం నుంచి కూడా దాదాపు 2 రోజుల పాటు ఒక నివేదిక అయితే రెడీ అయిపోతున్నారు. ఈ నివేదిక అంతా కూడా ఢిల్లీకి పంపించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.